వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు మన ప్రైమ్ టైమ్ ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కూడా మీతో చాలా సందర్భాల్లో నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. మొదటిసారి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ముఖ్యమంత్రిగా కలిశాను. జనరల్గా నాకు తెలిసినంత వరకు ఒక టార్గెట్, ఎవరైనా నీ టార్గెట్ ఏంటి అని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్ అంటుంటారు. మీరు ముఖ్యమంత్రి టార్గెట్ అని స్వయంగా చెప్పి ఎన్నికల ముందు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, తప్పే ఉంది టార్గెట్ అని. అలా టార్గెట్ పెట్టుకొని రీచ్ అయ్యారు, ఈ సీట్లో కూర్చున్నారు. 150 రోజులైంది. ఎలా ఉంది? కంఫర్ట్గా ఉన్నారు? డెఫినెట్గా బాధ్యత పెద్దది కదా. తెలంగాణ రాష్ట్రం, 4 కోట్ల మంది ప్రజలు, ఉద్యమం, త్యాగాలు, ఉద్యోగాలు, వ్యవసాయము, లేకపోతే ఇట్లా అన్ని రకాల చిక్కుముళ్ళు ఉన్నాయి. దాంతోపాటు వచ్చిన హోదా చాలా పెద్దది కాబట్టి ఆ రెండింటిని బాధ్యతాయుతంగా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. అంటే ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోవడానికి ఒక కారణం ఉంటుంది. మీరు ముఖ్యమంత్రిని, ఆ సీట్ని టార్గెట్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? అసలు ఏమైనా ఉందా దానికి కారణం? డెఫినెట్గా ముఖ్యమంత్రిగా ఉంటే చాలా పనులు చేయొచ్చు. నిర్ణయాలు మన చేతిలో ఉంటాయి, పరిపాలన మన చేతిలో ఉంటుంది. ప్రజలకు మనం చేయాలనుకున్నది చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మనది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సెంట్రిక్గా పరిపాలన ఉండే విధానం మన దేశంలో ఉన్నది. కాబట్టి మనం నిజంగా వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేయాలన్నా, వలసలను ఆపాలన్నా, ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేయాలంటే ఈ హోదాలో ఉంటే మనం డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాము. ఈ హోదాను తీసుకోవడం ద్వారా మన బాధ్యత నెరవేర్చాలనే ఆలోచన ఉంది. ప్రజలు కైండ్ ఎనఫ్ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి అవకాశం ఇచ్చింది. ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయడమే నా ముందున్న లక్ష్యం. అధికారంలోకి వచ్చారు, 150 రోజులు పూర్తయింది. 6 గ్యారెంటీలు ప్రధానంగా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినాయి. 6 గ్యారెంటీలు, దాదాపు 400లకు పైగా హామీలు కూడా ఉన్నాయి, అవి వేరే. 6 గ్యారెంటీలో 13 ఉన్నాయి డివైడ్ చేసినప్పుడు ఇండివిజువల్గా. 6 గ్యారెంటీలు అమలు కాలేదు, వీళ్ళు అమలు చేయలేకపోయారు అనే విమర్శలు ఆల్రెడీ వస్తున్నాయి. ఒకటి. రెండోది, 6 గ్యారెంటీలను మీరు ఆగస్టు 15లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ గన్ పార్క్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళారు, అక్కడికి మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఏంటి అంటే ఈ విమర్శలు కానీ, వాళ్ళు చేసిన సవాళ్ళను కానీ రేవంత్ రెడ్డి స్వీకరిస్తున్నారా? అంటే నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు విఫలం చెందిన చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన మమ్మల్ని సవాల్ చేయడం, ప్రశ్నించడం, దీపం అనడం, వాళ్ళ యొక్క రాజకీయ దివాలా కోరుతనము, లేకపోతే వాళ్ళు కుర్చీ పోయిందన్న బాధనో దుఃఖమో వాళ్ళని ఇట్లా మాట్లాడిస్తుంది. నేను అసలు హరీష్ రావు గారికి నాకు చర్చ ఎక్కడ మొదలైంది? రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల నేను చేస్తా అని నేను ఒక ప్రకటన చేస్తే హరీష్ రావు గారు ఏమన్నారు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. ఆ తర్వాత వేరే భువనగిరిలోనో ఎక్కడనో చేసేటప్పుడు నేను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా, నువ్వు రాజీనామా సిద్ధం చేసుకో అని నేను చెప్పిన. ఎప్పుడైతే నేను ఆ ఇష్యూని స్పష్టంగా మాట్లాడి ఏ విధంగా నేను చేయగలను వివరించిన తర్వాత మనకు అప్లోడ్ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుండే, 0% ఇంట్రెస్ట్ అని పైన ఒక చుక్క పెడతారు, కింద కండిషన్స్ అప్లై అంటారు. హరీష్ మళ్ళీ తీసుకొచ్చి నువ్వు ఆ గ్యారెంటీలు అమలు చేయాలి, ఈ గ్యారెంటీలు అమలు చేయాలని రాజీనామా పత్రం తీసుకొని వస్తున్న అమరవీరుల స్తూపం కానీ ఓ పెద్ద 2 పేజీల సీసపద్యం రాసుకొని వచ్చాడు. స్పీకర్ ఫార్మేట్ ఎట్లుంటుంది కళ్యాణ్, నీకు తెలుసు కదా. తెలంగాణ ఉద్యమాల సందర్భంలోనూ మిగతా సందర్భంలో జర్నలిస్ట్గా ఏ ఫార్మేట్లో రాజీనామా పత్రం ఉండాలను అంటే, ఆయన 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకొని 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయి వచ్చి అమాయకులైన తెలంగాణ యువకులను ఒకసారి మోసం చేసి 1200 మందిని బలి తీసుకున్నాడు కదా. అట్లనే ఇప్పుడు కూడా ఏదో చేద్దాం అనుకున్నాడు. సో ఎదురుగా ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. సో అనే ముందు, సవాల్ చేసే ముందు హరీష్ రావు గారు ఆలోచన చేసుకొని ఉంటే బాగుండేది. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా, 15 ఆగస్టు లోపల తప్పకుండా రైతు రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు గారు ముందు మాట్లాడిన మాట కట్టుబడి ఉండాలి. లేదు మేము ఇట్లనే మాట్లాడుతుంటాం, నేను మా మామ అబద్ధాలు చెప్తుంటాం, ముందుకు పోతుంటాం అని అంటే ఇక అది తెలంగాణ సమాజమే నిర్ణయిస్తుంది వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ విధానం ఏంది అనేది. అంటే ఆగస్టు 16 నుంచి తెలంగాణలో 2 లక్షల అప్పు ఉన్న రైతు ఉండడు. నేను మన కేసీఆర్తో కూడా ఒక సవాల్ చేసిన, రైతు బంద్ వేస్తలేడు, రైతు బంద్ అనుకో, రైతు భరోసా అనుకో, వేస్తలేడు ఈ ప్రభుత్వం, అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది. మే 9 తారీఖు లోపల నేను వేస్తా కేసీఆర్,
వేసినాక నేను అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తే నువ్వు కూడా రా, వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తే వేస్తే నువ్వు రాయాలా అని 6 తారీఖు నాడే నేను మొత్తం 69 లక్షల మంది రైతులకు మొత్తం 100% వేసేసిన. ఎంబడే ఏమంటాడు, చూసినావు నేను పిడికిలు బిగిస్తే అప్పుడే గవర్నమెంట్ మొత్తం రైతు బంద్ వేసింది అంటాడు. రైతు బంధు పథకం డిసెంబర్లో మొదలుపెట్టిన నేను ఖాతాలలో వేయడము, నాకు 7 లక్షల కోట్ల రూపాయల శాశ్వతమైన అప్పును డిసెంబర్ 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నాడు 3,900 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ రిజర్వ్ బ్యాంకులు, అంటే జీతభత్యాలకు దీంట్లకు ఆర్బీఐలో మనం కొంత తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 3,900 కోట్ల ఆ నెలకు శాశ్వతమైన అప్పులు కాకుండా 3,900 కోట్ల ఓడీతో నాకు అప్పచెప్పిపోయాడు. అక్కడి నుంచి నేను జీతభత్యాలు మొదటి తారీఖు ఇవ్వడం కానీ, లేకపోతే కాంట్రాక్ట్ లేబర్ కానీ, అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ, ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీ వర్కర్లకు కానీ, మధ్యాహ్నం వంటలు వండేటోళ్ళకి కానీ, ఇట్లా ప్రతి ఒక్కరిని సరి చేసుకొని ఆర్టీసీ కానీ అందరి కార్మికులకు మొదటి తారీఖు లోపల జీతాలు ఇచ్చేటట్టు చేసుకుంటూ ఆయన 40,000 కోట్ల రూపాయలు ఉద్దరపెట్టిపోయాడు కాంట్రాక్టర్ల దగ్గర పనులు చేసుకొని, సర్పంచులు, ఎంపీటీసీలు ఇట్లాంటి వాళ్ళందరినీ వాళ్లకు కొంత విడుదల చేసుకుంటూ ఆయన చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టినాయి 5 నెలల. ప్రతి నెల నాకు 6,000 నుంచి 6,500 కోట్లు రీపేమెంట్ షెడ్యూల్ వచ్చి కూర్చున్నది. ఇవన్నీ చేసుకుంటూ కూడా నేను పథకాలు అమలు చేసుకుంటూ, అప్పులు కట్టుకుంటూ, రైతు భరోసా పూర్తి చేసుకుంటూ, 7,500 కోట్లు రైతు భరోసా ఖాతాలు వేసుకుంటూ నేను చక్కదిద్దుకుంటూ వస్తే, సరే నిజంగా ఆయనకున్న 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా వారికి ఏమాత్రం ఒక హుందా రాజకీయాలు చేయదలుచుకుంటే అభినందించాల్సింది. అరే 6 నెలలు పిల్లగాడు కొత్తగా వచ్చిన ఏదో తిప్పలవాడు చేస్తున్నాడు, ప్రతిపక్షంగా నా సహకారం కూడా ఉంటుంది, ఏమైనా అవసరమైతే నా అనుభవంతో కూడా ఏమైనా సూచనలు ఇస్తాను మాట్లాడాల్సింది పోయి ప్రతిరోజు నువ్వు దిగిపో, నువ్వు పడిపోతావు, చిన్నపిల్లగాడికి నాకు చాక్లెట్ కావాలి, నాకు ఇది కావాలి అని కింద పడి దొర్లి ఏడుస్తుంటారు చూడు ఇళ్ళల్లో. అట్లా కేసీఆర్ పాపం అధికారం కోసము కింద పడి దొల్లుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంది ఆయన జాలి కలుగుతుంది నాకు ఆయన చూస్తుంటే. కేసీఆర్ మీద అది చూస్తుంటే జాలి కలుగుతుందా, కోపం వస్తుందా? నాకేం కోపం రాదు. ఎందుకంటే పండబెట్టి దొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, ఇలాంటి కొన్ని వర్డ్స్ చాలా వివాదాస్పదమైనాయి. అలా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చర్చించుకునే పరిస్థితి. అంటే పేగులు మెడలేసుకోవడం ఏంటి, ఏమన్నా బోటి కొట్టాడు ఆయన అని కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేశారు. అంటే ఒక సీఎం స్థాయిలో మాట్లాడడం కరెక్టే అనుకుంటున్నారు. 40 సంవత్సరాలు పనిచేసి మాజీ ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో సమావేశం పెట్టినప్పుడు ఏం మాట్లాడిండో ఒకసారి చూడు, ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండో ఒకసారి చూడు. నేను బాధ్యత తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన భాష, నేను మాట్లాడిన భాష మా అన్ని తీసి బయటపెట్టు. దాని తర్వాత ఆయన ఏం మాట్లాడితే నేను ఏం జవాబు ఇచ్చిన, నేను ఏది కూడా నా అంతలో నేను మొదలు పెట్టాను, నా అంతలో నేను మాట్లాడాను. వాళ్ళు అన్న తర్వాత దానికి తిరిగి జవాబు ఇస్తారు. ఈట జవాబు పత్తర్సే అంటారు కదా మనోళ్ళు. సో అట్లుంటుంది తప్పితే నాకేం అవసరం ఉంది? పాడే కేసీఆర్ దగ్గర ఏముంది గుంజుకోనికే, అడగనికే? ఆయననే దివాలా తీస్తున్నాడు, బోర్లో పడ్డాడు, బొక్కలు ఇరిగాడు, పదవి పోయింది, బిడ్డ జైలుకు పోయింది, ఆరోగ్యం బాగలేదు, అచేతన అవస్థలో ఉన్నాడు ఆయన. జాలి ఉండాలి కదా మీకు. అందుకే అంటున్నా, అందుకే కదా ఆయన పడంగానే హాస్పిటల్కి పోయి పలకరించి పరామర్శించి, ఆ రోజు పడ్డ రోజు రాత్రి కూడా అంబులెన్స్కు గ్రీన్ ఛానల్ ఇచ్చి హాస్పిటల్ చేపించి గవర్నమెంట్ అధికారులందరినీ అక్కడ పెట్టి ఆయన యోగక్షేమాలు మినిట్ టు మినిట్ నేను కనుక్కున్నా కదా. నేను కూడా పర్సనల్గా పోయి వచ్చిన. నాకేం వారి మీద కోపం ఉంటుంది? వారు ఎందుకు తొందరపడుతుండ్రు, అసలు ఎందుకు అంత ఆతృత పడుతున్నాడు? అధికారం ఏమన్నా శాశ్వతమా? ఎవరికైనా ఏదో ఒక రోజు ఎనుకో ముందో పోతుంది, పోతుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అది కూడా ఈక్వల్లీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అంతదే. ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా సభలో స్పీకర్ గారు కుర్చీలో కూర్చుంటే రైట్ సైడ్ ట్రెజరీ బెంచెస్, లెఫ్ట్ సైడ్ అపోజిషన్ బెంచెస్, ఒక సైడ్ ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక సైడ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటుంది. దీస్ 2 రోల్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో. అంత కీలకమైన బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యత కూడా ఆయన నెరవేర్చడం ద్వారా ప్రజలను మెప్పించాలి. అరే చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నా బాగా చేసిండు, రాష్ట్ర మంత్రిగా ఉన్నా బాగా చేసిండు, ఎంపీగా ఉన్నా చేసిండు, కేంద్ర మంత్రిగా ఉన్నా చేసిండు, ముఖ్యమంత్రిగా ఉన్నా చేసిండు, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాణిస్తున్నాడని ఒక గౌరవం పెంచుకునే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండి, ఆయన ప్రవర్తన ఉండి, మా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చుకుంటూనే హెచ్చరికలు జారీ చేస్తే బాగుంటుంది. కానీ తెల్లారినప్పటి నుంచి శాపనార్థాల మీద శాపనార్థాలు పెడితే ఇక దానికి ఏదో రకంగా మనం వెనక్కి తిరిగి జవాబు ఇవ్వాల్సిందే కదా. జవాబు ఇవ్వకపోతే ఏమంటారు?
రేవంత్ రెడ్డి భయపడిపోయిండు, రేవంత్ రెడ్డి లొంగిపోయిండు. సో ఈ ఇష్యూస్ అన్నిటినీ ఇట్లాంటివి పరిణామాలు జరగకుండా ఇట్లా చర్చలు లేవనెత్తకుండా ఉండాలంటే చంద్రశేఖరరావు గారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వారి వయసుకు కానీ వారి అనుభవాన్ని కానీ గౌరవించడానికి నాకు ఎలాంటి భేషజాలు లేవు. నేను ఇప్పుడు మీతో స్పష్టంగా చెప్తున్నా. 2 సార్లు శాసనసభ సమావేశాలలో కూడా మేము నిర్వహించిన విధానాన్ని మీరు చూడండి. ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ కించపరిచినట్టు సభలో ఎవరికైనా అవకాశం ఇవ్వకుంటే సభను నిర్వహించడం కానీ చేసినామా? మా విధానం స్పష్టంగా చెప్పినాము. మేము నిధుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినాం, నీళ్ళ విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినాం, విద్యుత్ విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినాం. మీరు సభ నడిచిన గంటలు తీసుకొని మాకంటే ఎక్కువ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం, అన్ని పార్టీలకు ఇచ్చినాం. సో నేనేమంటున్నంటే ప్రజలకు నేను జవాబుదారీ. దానికి అందరికి అవకాశాలు ఇచ్చి చర్చించి ఆ చర్చల సారాంశము మంచి ఏది ఉందో అది తీసుకుంటే నాకే మంచి పేరు వస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సూచన చేస్తే తీసుకోకుండా ఉండడానికి నాకు ఏం కారణం ఉంది కళ్యాణ్, నువ్వు చెప్పు. ఆయన మంచి సూచన చేస్తే అది తీసుకుంటే నాకే మంచి పేరు వస్తుంది కదా, ప్రజలకు ప్రయోజనం ఉంటుంది, నాకు పేరు వస్తుంది. ఇప్పుడు నా ప్రయత్నం అంతా కూడా కాస్త మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు మేలు చేద్దామని కదా. ఆయన అది చేయకుండా తిట్లకెత్తుకొని శాపనార్థాలు పెట్టి పడిపోతుంది ప్రభుత్వం, ఉంచం 3 నెలలు 6 నెలలు అని రోజు తండ్రి కొడుకులు వంతుల వారిగా 12 గంటలు నువ్వు 12 గంటలు నేనని షిఫ్ట్ డ్యూటీ పెట్టుకున్నట్టు గూర్ఖాలు ఉంటారు కదా ఇంటి ముందల, అట్లా షిఫ్ట్ డ్యూటీలలో పడిపోతుంది అని ప్రచారం చేస్తుండ్రు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మీరు ఆల్రెడీ ప్రకటించారు, ఇది నా రెఫరెండం, నా 100 రోజుల పాలన, కానీ మీ అడ్వర్టైజ్మెంట్లు కూడా 100 రోజుల్లో మార్పు వచ్చింది అని కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది కాంగ్రెస్ది. ఒకవేళ ఈ లోక్సభ ఎన్నికల్లో ఏమైనా తేడా వస్తే మీకంటే బీజేపీకి, బీఆర్ఎస్ ఎలాగో మీరు లేదంటున్నారు, బీఆర్ఎస్ అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి, బీజేపీకి మీకంటే ఒక సీట్ ఎక్కువ వస్తాయి, రాష్ట్రంలో పరిణామాలు ఏమైనా వాళ్ళు అన్నట్టు మారే అవకాశం ఉందా? బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్నట్లు పడగొట్టే అవకాశమో ఇంకేదైనా ఉందా? ఏది జరగాలన్న కళ్యాణ్, బీఆర్ఎస్ బీజేపీ కలవాలి. బీఆర్ఎస్ బీజేపీ కలవకుండా ఇవేవి జరగవు. కేసీఆర్ గారు కలుస్తానంటే బహిరంగంగా చెప్పమని ఆ పరిణామాలు ఆయన పార్టీలో ఎక్కడికి దారి తీస్తూ ఆయనకు అర్థమవుద్ది. ఆయన కలవలేదంటే చర్చనే లేదు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, బీఆర్ఎస్ ఉన్న 39, కాంగ్రెస్లో ఉన్న 30 కూడా కలవచ్చు కదా. నేను అదే అంటున్నా, ఏదన్నా బీఆర్ఎస్ ఆ రోల్ ప్లే చేయాల్సిందే కదా. బీఆర్ఎస్ చేయాల్సింది. బీఆర్ఎస్ ఈ పడగొట్టాలనే పాత్ర పోషించాలనుకున్నప్పుడే నువ్వు చెప్పే చర్చ అనేది ముందుకు వస్తుంది. ఆయన పడగొట్టాలనే పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఆయన పార్టీ ఉంటుందా, ఊడుతుందా, అల్లుడు ఏ పార్టీలకు పోతాడు, కొడుకు ఏ దేశానికి వెళ్ళిపోతాడు, వీరెక్కడుంటారు, ఇవన్నీ కూడా చర్చించే విషయాలే కదా. సో ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలలో నీకు తెలియంది కాదు, వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది, ఆఖరి నిమిషంలో సర్ప్రైజులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఆయన నిజంగానే పడగొట్టాలనే తాపత్రయంతో ముందుకు వస్తే దాన్ని నేను ఎదుర్కోవాల్సింది కదా, నాకు వేరే ఏమన్నా మార్గం ఉందా? ఆల్రెడీ మొదలు పెట్టారు కదా, నాకేమన్నా ప్రత్యామ్నాయం ఉందా? ఎమ్మెల్యే మీ ఎంపీ అభ్యర్థి అయ్యారు, కడియం శ్రీహరి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ కూతురికి ఎంపీ అభ్యర్థి చేశారు. మీరే అన్నారు రేవంత్ గారు, రాళ్లతో కొట్టండి రాజీనామా లేకుండా పార్టీ మారిన వాళ్ళని, ఆ 12 మందిని మళ్ళీ అసెంబ్లీలోకి రానివ్వద్దు, ఇలాంటివన్నీ మీరు అన్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకున్నారు, మరి రాళ్లతో కొట్టాలా వీళ్ళని? ఇప్పుడు నేను అడిగేది అదే, నువ్వు అసలు నీ పార్టీకి నేను 100 రోజుల్లో ఎవరినైనా ముట్టుకున్నానా? ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చినా కలిసి వినతి పత్రాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసిన 100 రోజుల తర్వాత చంద్రశేఖరరావు గారు నేను పడగొడతా, ఇంక అయిపోయింది, పొద్దున మాపు సాయంత్రం అని మొదలుపెట్టిండు. మొదలు పెడితే దానికి విరుగుడు ఉండాలి కదా. ఇప్పుడు తేలు కుడితే తేలు మాత్రం వేస్తా, పాము గరిస్తే పాము మాత్రం వేస్తా. ఒకవేళ అనకుండానే వచ్చింది అనుకో, వలయకుట్టు ఊరుకుంటానా? కాబట్టి రెడీ అయ్యి ఉన్నా. అంటే జీవహింస తప్పు, లేకపోతే జంతువులను హింసించరాదని ఒకటి ఉంది కదా. పులి వచ్చింది అనుకో మనల్ని తిన్నికే, ఈ సిద్ధాంతం చెప్పుకుంటా కూర్చుంటావా? అయ్యో మా దగ్గర జంతువులను మేమేమనమయా, జంతువులను ప్రేమిస్తాము అని అంటే మనల్ని తినిపోయే వరకు. సో చంద్రశేఖరరావు అనేటోడు శక్తి సన్నగిల్లింది, వయసు మీద పడ్డది, ప్రజలు తిరస్కరించిండ్రు, ప్రజలకు ఆయన పట్ల విశ్వాసం పోయింది. కాబట్టి కొంతకాలమైన ఆయన రెస్ట్ తీసుకొని కుదురుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని పరిపాలన చేయడానికి కొంత ఎన్నికైన ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత ప్రజా సమస్యల మీద బయటకు వస్తే ఎవడన్నా వింటాడు. పొద్దు నుంచి నాకు అధికారం పోయింది, నాకు అధికారం కావాలి, నీ అధికారం కోసమే తెలంగాణ ప్రజలు ఉన్నారే. ఆల్రెడీ 10 ఏళ్ళు ఇచ్చారు అధికారం నీకు, నీ కుటుంబానికి, ఇంకా కూడా నీకు ఆశ తీరలేదు. నీ ఆశ తీరాలంటే ఏం చేయాలి? ప్రజలు సావాలనా?
ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, దాన్ని గౌరవించాలి కదా. ఉద్యమకారుడిని అంటాడు కదా, ఉద్యమకారుడికి ఏ లక్షణం ఉండాలి? ప్రజల్ని గౌరవించే లక్షణం ఉండాలి, ప్రజల ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధానం ఉండాలి ఉద్యమకారులకు. అంటే రేవంత్ గారు మీరే పదే పదే కేసీఆర్ మీరు కూడా ఉద్యమకారుడు అనే వర్డ్ వాడుతున్నారు. గతంలో కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటారు, నేను అంటలేను. గతంలో మీరు కూడా అన్నారు కేసీఆర్ ని తెలంగాణని వేరువేరుగా చూడలేము, తెలంగాణ విషయంలో ఆయన ఖచ్చితంగా క్రెడిట్ ఉంటుందని మీరు 2014 వరకు అని చెప్పిన, 14 తర్వాత వరకు ఓకే తెలంగాణ వచ్చేంత వరకు ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు టోటల్గా కేసీఆర్ ని ఆయన పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్ పార్టీనే కాదు ఆయన కుటుంబాన్ని కూడా, వీలైతే కుటుంబాన్నే కాదు ఆయన కులాన్ని కూడా, ఇలాంటి చర్చ ఒకటి బయట పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరు చాలా సందర్భాల్లో కుల ప్రస్తావన కూడా తెస్తున్నారు. అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, మీకు అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే. అలా కాకుండా పీసీసీ అధ్యక్షునిగానే మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. నేనేమంటున్నానంటే ఎన్నికలు వచ్చినాడు ప్రచార సరళి ఆ విధంగానే ఉంటుంది. కేసీఆర్ గారు కులానికి కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు ప్రభుత్వాన్ని నడిపినట్టు వ్యవహరించిండు. అది ప్రజలలో అసహనం పెరిగిపోయింది. కానీ నేను ఆ కులానికి వ్యతిరేకం కాదు. నేను ఆ కులానికి వ్యతిరేకం అయితే జూపల్లి కృష్ణారావు గారు నాతో మంత్రిగాడు, విజయరామనారావు ఎమ్మెల్యే గారు, గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే గారు, శ్రీహరిరావు గారికి టికెట్ రాదు, మైనంపల్లి హనుమంతరావు కుటుంబంలో తండ్రి కొడుకు టికెట్లు రావు. ఇట్లా బల్మూరు వెంకట్కు ఇచ్చిన ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్కు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిన, అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చిన. సో నేను ఏ కులానికి కూడా, నేను నా కులానికి అనుకూలం కాదు, కేసీఆర్ కులానికి వ్యతిరేకం కాదు. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రిగా మాత్రమే వ్యవహరిస్తా. కానీ కొన్నిసార్లు ఆయన మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో అవును నేను దొరను, నేను గర్వంగా ఫీల్ అవుతానని ఆయన్నే చెప్పిండు. మీరు చూసారు కదా TV9 ఇంటర్వ్యూలో, ఐ ఫీల్ ప్రౌడ్ టు బి అనే దొర. అంటే నేనేమంటున్నంటే 40 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉండి ఇన్ని హోదాలు చేసిన చంద్రశేఖరరావు అవును నేను దొరను, నేను ఇట్లనే నీలుగుతా అట్లా మాట్లాడితే ప్రజలు కూడా ఏమంటారు, దొరేంద్ర దొర పీకుడేంద్ర అనే పాట ఉంది కదా, కేసీఆర్ అనొచ్చు, మీరు ఆయన అన్నారు కాబట్టి పొలిటికల్ గా అనొచ్చు. ఓకే, ఆ చర్చ అంతా మా ఇద్దరి మధ్యలకు పరిమితమైందే, మిగతా వాళ్ళందరికీ సంబంధించింది కాదు ఇది. మిగతా వాళ్ళు నేను ఇదే చెప్తున్నా, చాలామందిని ఎంతోమంది వద్దన్నా కూడా పట్టుబట్టి టికెట్లు ఇచ్చిన నీకు తెలుసు కదా, విజయరామనగరావు విషయంలో, గండ్ర సత్యనారాయణరావు విషయంలో, శ్రీహరి విషయంలో చివరి నిమిషంలో కూడా తీసుకొచ్చుకొని నేను ఎంబడి ఉండి టికెట్ ఇచ్చి నేను ప్రయత్నం చేసిన. బల్మూరు వెంకట్కి వాళ్ళ ఎమ్మెల్సీ వచ్చిందంటే నా ప్రయత్నం లేకుండా ఎమ్మెల్సీ ఇండియాలోనే. సో జూపల్లి కృష్ణారావు గారికి, నేను ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు గారికి టికెట్ రావడం, మంత్రి కావడం అనేది, లేకపోతే నీకు మదన్ మోహన్ రావు కానీ లేకపోతే ప్రేమ్ సాగర్ రావు గారు కానీ వీళ్ళందరినీ మేము క్యారీ చేస్తలేము. వాళ్ళని అడుగుంటే ఎక్కడన్నా ఆ వివక్ష ఎక్కడన్నా ఉందేమో. సో నేనేమంటున్నానంటే ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక విధానంగా మాట్లాడితే నేను దాని కౌంటర్ పార్టీ మాట్లాడాను. నాకు ఏం అవసరము, నేను అదే చెప్తున్నా. నేను ఈ తెలంగాణకు ప్రతినిధిని, నేను రెడ్డి కులానికి ఒకదానికే ప్రతినిధిని కాదు, అన్ని సామాజిక వర్గాలను కలిపి ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి బాధ్యత. రేవంత్ గారు అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కానీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్లో కానీ ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారనే ఒక విమర్శ మీద వస్తుంది, బీసీల నుంచి ప్రధానంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మాలమాదిగ ఈక్వేషన్ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీని. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? ఇప్పుడు కళ్యాణ్ పోయినసారి 8 ఇచ్చింది ఎంపీ టికెట్లు, ఈసారి 7 ఇచ్చారు నువ్వు అనుకుంటున్న వాళ్ళకు. అవును, మేము మొన్న ఒక 2 రాజ్యసభలు ఇస్తే ఒకటి ఖమ్మాస్కి ఇచ్చినాం, రెండోది యాదవ్లకి ఇచ్చినాం, రెడ్లకి ఇవ్వలే కదా. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాం, బల్మూరు వెంకట్, తర్వాత మహేష్ కుమార్ గౌడ్, తర్వాత కోదండరామ్ గారికి ఇక జాతీయ స్థాయి ఇదే ఆమెర్ అలీ ఖాన్. 4 ఇట్లలో ఎక్కడన్నా రెడ్డి ఇదో 36 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన. మీరు తీసుకోండి, 4 అడ్వైజర్ల కింద వేసినాం స్టేట్కి, షబీర్ అలీ గారిని, వేణుగోపాలరావు గారిని, మల్లురవి గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని. ఎక్కడ మనము లేకపోతే ఒకరి పట్ల అతిగా ప్రేమ అంటే ఇచ్చింది లేకపోతే ఎవరినో నిర్లక్ష్యం. ఇప్పుడు నా పేషీల ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారే కదా, సర్వే సత్యనారాయణ గారు కూతురు ఉంది కదా, మాణిక్రాజు ఓబీసీనే కదా, షానవాజ్ కాసిం ముస్లిం కదా. అంటే నా పేషీలో కూడా రేషనలైజ్ చేసి సామాజిక వర్గాల సమతుల్యాన్ని పాటించుకుంటూ నేను ముందుకెళ్తున్నా. రాజకీయాల గిట్టనోళ్ళు కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజకీయ పార్టీలకు పరిమితులు ఏముంటాయి, పార్టీల ఆ ప్రాంతంలో ఎదిగిన లీడర్కే టికెట్ ఇస్తాం. వినబిలిటీ ఇస్ ద క్రైటీరియా.
నాకు ఇప్పుడు మా నాగర్ కర్నూలు ఉంది, మొదటి నుంచి మల్లు రవి గారు లేకపోతే మల్లి అనంతరావు గారి నుంచి ఒక 50 ఏళ్ళ నుంచి వాళ్ళ కాన్స్టిట్యున్సీ పట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండరు. అరే టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 50 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడికి తప్ప నేను తప్పించలేను కదా. వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని పెద్దపల్లి నుంచి వేరు చేయలేము కదా మనము. టికెట్లు అనేది నా స్థాయిలో నిర్ణయం జరగదు కదా, ఏఐసిసి సిఈసిలో అవుతుంది. మేమందరం ప్రతిపాదనలు తీసుకొని వెళ్తాం. సో కొన్నిసార్లు మనము టికెట్ల కాడ వచ్చినప్పుడు ఏదైనా కొన్ని సామాజిక వర్గాలకు అవసరమైన మేరకు ప్రాతినిధ్యం దొరకకపోతే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. ఇప్పుడు సిరిసిల్ల రాజయ్య గారిని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వేసిన కదా, ప్రీతంను ఇమ్మీడియట్ కమిషన్ చైర్మన్ వేసినాం కదా, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా వేసినాం కదా. ఇట్లా ఒక 10 పోస్టులు ఇచ్చిన మాదిగలకు, అట్లూరి లక్ష్మణ్కి విప్ ఇచ్చిన కదా, దామోదర రాజనరసింహ గారికి మంత్రి ఇచ్చినాం కదా, సంపత్ కుమార్ గారిని ఏఐసిసి సెక్రటరీ చేసినాం కదా. సో ఇవన్నీ మరి మాదిగలకి ఇచ్చినట్టువే కదా, పార్టీ పొజిషన్సే కాబట్టి ఇవన్నీ అఫీషియల్ పొజిషన్సే కదా. ఇవన్నీ పక్కకు పెట్టి ఏదో ఒకటి ఇట్లా తీసుకొని చూసినాం అనుకో, అది వాళ్ళు ఒక వాదించడానికి అనుకొస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంటే మందకృష్ణ మాదిగ ప్రధానంగా మీకు తెలుసు కదా, మందకృష్ణ మాదిగ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కాంగ్రెస్ మంచిదని ఎట్లా అంటాడు? లేదు, అయిపోయింది అది గతం. ఆయన ఎప్పుడో కర్ణాటకలో బీజేపీని గెలిపించాడని బీజేపీ ప్రచారం చేసిండు, ఈడ బీజేపీకి ప్రచారం చేసిండు, మోడీ ప్రతి మీటింగ్లో ఉంటున్నాడు, అలై బలై చేసుకుంటుండు. కిషన్ రెడ్డి ఆయన కలిసి బీజేపీని గెలిపించమని తిరుగుతూనే ఉండరు. సో భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడిన విషయాలను మా రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఆయన నిజంగానే ఎంఆర్పిఎస్ లక్ష్యం కోసమే ఉంటే దాని మీదనే పోరాటం చేయాలి. ఒక రాజకీయ పార్టీని గెలిపించామని వాళ్ళ వేదికలెక్కి వాళ్ళతో కలిసి వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటే వారిని మేము బీజేపీ నాయకుడిగానే చూస్తున్నాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 150 రోజుల్లో గ్యారెంటీల అమలు, సంక్షేమ పథకాల అమలు దీనికంటే ఎక్కువగా గత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కాళేశ్వరం చుట్టూ కొద్ది రోజులు తిప్పారు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ చుట్టూ కొద్ది రోజులు తిప్పారు. అంటే గత ప్రభుత్వాన్ని దెబ్బతీయడం, గత ప్రభుత్వం చేసిన అప్పులని చెప్పడం, దీనికే పరిమితం అయ్యారు అనే విమర్శలకు మీ సమాధానం? అంటే నేనేమంటున్నానంటే దొంగ దొరికిపోయినాకే వాడు ఒప్పుకోడు. ఇప్పుడు జేబులు కొట్టేవాడు బస్సులో దొరికిండు అనుకో, అసలు నేను ముట్టుకోలేదు సార్, ఆ చెయ్యికొచ్చి అది తగిలింది, ఎవరు చెప్పింది సార్, నేను ఎందుకు ముట్టుకున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కథ అట్లుంది. కాళేశ్వరం కుంగిపోయిన మాట నిజం కాదా? మీరున్నప్పుడే కుంగింది కదా, 4 నెలల ముందే కుంగింది కదా, మీరు ఎందుకు రిపేర్ చేయలే? దాన్ని ఒకవేళ ఉన్న పలంగా నేను తీసి లోపల వేసిన అనుకో, నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు అంటారు. అందుకే నేనేం చేసిన, ఎన్డీఎస్ఏకు సాంకేతికంగా ఒక్క ఏజెన్సీకి రాసిన, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇంకొక దానికి ఇచ్చిన. ఇంతవరకు నేనేం చర్యలు తీసుకోలేదు. పవర్ పర్చేజ్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసిన. టెలిఫోన్ ట్యాపింగ్లో మేమేం కేసు పెట్టలేదే. అందులో ఉండే ఎక్విప్మెంట్ మాయమైపోయింది, సర్వర్లు, కంప్యూటర్లు, అక్కడ ఉండే అన్నీ మాయమైపోతే బదిలీ అయిన తర్వాత కొత్తగా వచ్చిన అధికారులు ఆఫీస్లో వస్తువులు మాయమైన ఫిర్యాదు చేసిరు. ఫస్ట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. దాని మీద పోలీసులు విచారణ చేసుకుంటూ వెళ్తే అది ఇందులోకి తేలింది. సో మేము ఎవరిని కక్ష కట్టలే, ఎవరి మీద ఫిర్యాదు చేయలే, ఇంతవరకు మేము ఎవరిని ఆ దృష్టినే పెట్టలేదు. మేము ఎంతసేపున ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకు చేయాల్సిన సంక్షేమము, నిరుద్యోగ యువకుల ఉద్యోగ నియామకాలు, పరిపాలన మీదనే దృష్టి పెట్టినము. నేను ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చే వరకు 100 రోజులు పరిపాలన మీద దృష్టి పెట్టిన. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలనే బిజీగా ఉన్నా. ఇంతవరకు ఎవరి మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. డ్రగ్స్ విషయంలో అణచివేయాలనుకుంటున్నాము. ఎవరికేం బాధ ఉంది దాంట్లో? డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఇట్లాంటివి కానీ, అడగోలుగా లిక్కర్ దందాలు కానీ, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు దీన్ని అయితే అభినందించాలి కదా. మరి ఎందుకు ఒక్క రోజు కూడా కేసీఆర్ నోటి నుంచో, మన కేటీఆర్ నోటి నుంచో ఈ ప్రభుత్వం ఈ విషయంలో ఒక మంచి పని చేస్తుందని అనడానికి ఎందుకు నోరు రావట్లేదు వాళ్ళకు? అంటే మీరు డ్రగ్స్ విషయాన్ని తీసుకోవడం కూడా ఏదన్నా ప్రత్యేక వ్యూహంలో భాగమా అని ఒక చర్చ ఉంది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కలిసి ఒక వైట్ ఛాలెంజ్ అని తీసుకొని గన్ పార్క్ వెళ్ళారు. దానికి కంటిన్యూషన్ అయ్యింది అనేది. అంటే నేనేమంటున్నా అంటే ఏదైనా సమాజానికి నష్టం జరిగేది ఉంటే వాళ్ళు ఎవరున్నా నేను లెక్క చేయను, దాన్ని తేల్చాల్సిందే. నాకు నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. భవిష్యత్ తరాలను కాపాడాలంటే డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం పెట్టి తొక్కాల్సిందే. ఇంకా ముందు కఠినంగా వ్యవహరిస్తాను. దాని వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తాను. ఒక్కసారి వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ తర్వాత చెప్తాను వాటి విషయంలో. ఎవరున్నా, ఎంతటోళ్ళు ఉన్నా, ఏమున్నా ఎవరు నేను స్పేర్ చేయను. అంటే ఈ తెలంగాణ సరిహద్దులు దాటి లోపలికి రావాలంటే కాళ్ళు వనకాలి, ప్యాంటు తడవాలి.
ఇట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఆ విధంగానే మా ప్రభుత్వం, మా పోలీసు యంత్రాంగం, మా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పని చేస్తే పని చేపిస్తా. రైట్, నేషనల్ పాలిటిక్స్కి వద్దాం. మొత్తం ఒక తేనె తుట్టను రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంది కదిలించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్కి అదే అస్త్రంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుంది. అసలు రిజర్వేషన్ల రద్దు అనేది సాధ్యమయ్యే పనేనా? బీజేపీ మోడీ, అమిత్ షా కూడా రియాక్ట్ అయ్యారు ఆ అంశంపై. మేము రద్దు చేయము అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆ అంశాన్ని ఎందుకు ఎత్తుకున్నారు? అదొక స్ట్రాటజీ అనేది. రాజ్యాంగాన్ని మార్చాలనేది, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ విధానం. దాని వాళ్ళు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని త్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇట్లాంటి చాలా విషయాలు ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని ఇప్పటివరకు అమలు చేసిండ్రు. ఇంకా మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈసారి 400 సీట్లు అడుగుతున్నదే అందుకు. ఎందుకంటే 2/3 మెజారిటీ కావాలి ఇవి చేయాలంటే సభలో. తర్వాత 50% పైగా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను గుళ్ళగొట్టి ఇప్పుడు 400 సీట్లు తీసుకొచ్చి రద్దు చేయాలంటారు. దీని నేపథ్యం కూడా నేను వివరించుకుంటూ వచ్చిన, దానికి సమాధానం చెప్తలేరు. 1881లో బ్రిటిషర్సు జనాభా లెక్కలు అనేది మొదలుపెట్టిండ్రు. ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టి ప్రకటించేవాళ్ళు ఈ దేశంలో ఇంత జనాభా ఉందని. అది స్వతంత్రం వచ్చే వరకు వాళ్ళు కొనసాగించారు. స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు మన ప్రభుత్వాలు కూడా ఆ విధానాన్ని కొనసాగించినాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021లో జనాభా లెక్కలు చెయ్యలేదు. జనాభాతో పాటు కులగణన కూడా చేయాలనే డిమాండ్ వచ్చింది. 24కు వచ్చినాము. ఇప్పటి వరకు ఎందుకు జనాభా లెక్కించలేదో చెప్పట్లేదు. ఎందుకు, ఎప్పుడు లెక్కిస్తారో కూడా చెప్తలేరు. ఎప్పుడైతే ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయో, ఇదే కాకుండా 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు జస్టిస్ వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసిండు రాజ్యాంగాన్ని మార్చడానికి ఒఫీషియల్గా. ఆ రోజు కేఆర్ నారాయణ రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టిండ్రు, గెజెట్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కమిషన్ అపాయింట్ చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 2004లో వాళ్ళ అధికారం కోల్పోయింది కాబట్టి ఆ రోజు రాజ్యాంగాన్ని మార్చలేకపోయినరు. సో ఇప్పుడు ఆ ఎజెండాని మళ్ళీ తీసుకొచ్చి ముందర పెట్టుకున్నారు. నేను ఇది నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. దీనికి తోడు అనంత్ కుమార్ హెగ్డే స్పష్టంగా రాజ్యాంగాన్ని మారుస్తామని ఆనాడు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా 2015 అండ్ 2017 హి హస్ మేడ్ స్టేట్మెంట్స్. సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్గానే బీహార్లో చెప్పింది ఎంతకాలం ఈ రిజర్వేషన్లను విసుకొని రద్దు చేయాలన్నది. సో ఇట్లా సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని చేసే ప్రమోట్ చేసే ఏఎస్ వైద్య గారు వీళ్ళందరూ కూడా మేము రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పినరు. నిన్నగాక మన దుష్యంత్ కుమార్ అని భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మారుస్తామని. ఒక పక్కన స్పష్టంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్న వీళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయలేమంటుండ్రు కదా. ఎవరు వచ్చినా చేయలేడని అన్నాడా? అంతే అన్నాడు కదా. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తా అన్నాడు కదా. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయగలిగినప్పుడు మిగతా రిజర్వేషన్లు రద్దు చేయడానికి ఏమడ్డంకింది? చెయ్యాలన్నా చేయకూడదు అనేదే పాయింట్. మతపరమైన రిజర్వేషన్ లేదు. ముస్లిం రిజర్వేషన్ మతపరం కాదు. మిగిలిన కులాలకు క్రిస్టియన్లకు ఇవ్వలేదని థరోలీ మిస్టేకన్. దూదేకులకి ఎప్పటి నుంచో ఉంది. బీసీబీలో దూదేకులు ఉన్నారు. అవునా? ఎప్పటి నుంచి కూడా బీసీసీలో ఉన్నారు కదా. ఇవాళ బీసీ గ్రూపులు ఇచ్చిండ్రు రిజర్వేషన్. ముస్లిమ్స్ అందరికి రిజర్వేషన్లు లేవు. పఠాన్లకు కొంతమందికి మెయిన్ కోర్ అప్పర్ కాస్ట్ లాంటి ముస్లిమ్స్కు లేవు. ముస్లింలలో వెనుకబాటుతనము, ఆర్థికంగా సామాజికంగా వెనుకబాడిన వాళ్ళని బీసీ గ్రూప్ కింద 4% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అది లా ముందలు కూడా స్క్రూటనీకి నిలబడ్డది. సో నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఉండే పౌరులను జాతులుగానో మతాలుగానో విభజించి చూడడం అనేది కేంద్ర ప్రభుత్వానికి తగదు. ఒక రాజకీయ పార్టీ ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వాలు అనేటివి అందరికీ సమానం. అంటే బీజేపీ వాదన ఏంటంటే రిజర్వేషన్లు మేము రద్దు చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీయే బీసీ రిజర్వేషన్లని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని తగ్గిస్తూ ముస్లింలకు ఇస్తుంది అని వాళ్ళు అంటున్నమాట. కళ్యాణ్, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినాం. బీసీ జనాభాను లెక్కిస్తాము, కులగణన చేస్తాము, దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం, దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని మేము స్పష్టంగా చెప్పినాము. మేము బీజేపీని డిమాండ్ చేసినాము ఇమ్మీడియట్గా బీసీ సెన్సెస్ చేయండి అని. సెన్సెస్ చేసేది చెప్పరు, బీసీ జనాభా లెక్కలే తప్ప అని అంటారు. ఎందుకు? ఒక జనాభా ఎంతమంది ఉన్నారో లెక్కిస్తే తప్పేంది?
దాన్ని వ్యతిరేకిస్తుంది బీజేపీ. ఎందుకు వ్యతిరేకిస్తుందో కారణం చెప్పమనుండ్రి. దానివల్ల ఎవరికి నష్టం? అంటే ఈరోజు స్పష్టంగా వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఎజెండా పెట్టుకొని పోతుండ్రు. వాళ్ళు చెప్పిండ్రు అయిపోయింది, మేము వాళ్ళను నమ్ముతలేము, వాళ్ళ యాక్షన్స్ని బట్టి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎందుకు వదిలేసి ఊరుకుంటలేరు? పదే పదే తేలుగుట్టిన దొంగలాక దాన్ని వివరించుకొని తప్పించుకుందామని చూస్తున్నారు తప్ప. అనివార్యతలోకి నెట్టారు. అరే మరి నేనేమంటున్నా, నువ్వు లోపల రహస్యంగా ఏదో కుట్ర చేస్తుంటే దాన్ని బహిర్గతపరిచిన దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రైట్. రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు సీఎంగా ప్రధాని మోడీని బడే బాయ్ అంటూ కీర్తించిన మీరు ఒక్కసారిగా రోల్ మార్చారు, పిసిసి అధ్యక్షుడిగా మారిపోయారు కదా. ఇప్పుడు సీఎం బాధ్యతల కంటే ఇది ఎక్కువైంది. చాలా తీవ్ర స్థాయిలో మోడీ కేడీ అంటూ ఇద్దరిని కలిపేస్తున్నారు. ఎందుకు అంత తీవ్ర స్థాయిలో ప్రధానిపై విమర్శలు, బీజేపీపై విమర్శలు చాలా పెంచారు? అంటే తర్వాత కూడా మీకు కేంద్రం నుంచి సహకారం కావాలి కదా. ఒకవేళ మోడీ అన్నది మోడీ గారిని కాదు, ఇద్దరిని కలుపుతున్నారు. కేసీఆర్ కేడీ మోడీ అంటే ఢిల్లీలో మోడీ గారు, గల్లీలో కేడీ గారు కలిసి మొత్తం తెలంగాణకు అన్యాయం చేశారని చెప్తున్నా. నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిది బాధ్యత రాష్ట్రాలకు సహకరించడము. నేను అందుకే ఈ దేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ రాష్ట్రంలో ఉండే అందరు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి ఒక బిగ్ బ్రదర్. నేను ఈరోజు కూడా ఆ మాట కట్టుబడే ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసినప్పుడు డెఫినెట్గా ప్రోటోకాల్ పాటిస్తా, గౌరవాన్ని ఇస్తా. నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్తోనే అదే రిలేషన్ మెయింటైన్ చేస్తా. జ్యుడిషియల్తో కలిసినప్పుడు, ఇన్స్టిట్యూషన్స్తో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసినప్పుడు నేను ఆ ఇన్స్టిట్యూషన్స్తోని రాంగ్ సైడ్ రబ్ చేయను, వాటితో నేను వివాదాలు పెట్టుకోను. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ యూనియన్ మినిస్టర్స్తో కానీ నేను ఆ పంచాయతీ పెట్టుకోను. ముఖ్యమంత్రిగా నా వ్యవహార శైలి వేరు, పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా విధానం వేరు. పార్టీ విధానానికి వచ్చినప్పుడు పార్టీ లైన్లోనే పనిచేస్తా. ముఖ్యమంత్రిగా పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగానే పర్ఫామ్ చేస్తా. సో వాళ్ళకు కూడా విజ్డమ్ ఉండాలి, వాళ్ళు కూడా అట్లనే వ్యవహరించాలని నేను ఆశిస్తున్నా. వాళ్ళు ఈరోజు పార్టీపరమైన విధానాలను చూసుకొని కక్ష పెట్టుకొని వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన ఇవ్వకపోతే ప్రజలనే వివరిస్తా, ప్రజలతోనే ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాము. అంటే మీరు మోడీని బడే బాయ్ అనగానే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అప్పటి నుంచి మీపై, ప్రధానంగా రేవంత్ రెడ్డిపై మోడీతో అటాచ్ అయి ఉన్నారు. ఏ నిమిషమైనా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళొచ్చు ఎన్నికల తర్వాత, ఇలాంటి ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ రోజు అదే పని మీద ఉన్నాడు. కేటీఆర్కి ఇంకా వేరే ఏం పని లేదు మాట్లాడడానికి. ఆయన ఏమంటారు, అప్పుడప్పుడు పని చేయాలనిపించినప్పుడు వచ్చి ఒక అరగంట ఇట్లా మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు. అంటే ఆయన తీరిక వేళల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాడు. పాపం అంటే ఇక వాళ్ళ అధికారం పోయి దానికి వాళ్ళు ఇస్తున్న ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది అక్కడ. ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీతో అటాచ్ కాకపోతే మీ పార్టీలో ఉన్న ఇంకొంతమంది బీజేపీతో అటాచ్లో ఉన్నారు, మీ తర్వాత ఉన్న మంత్రులు ఇంకెవరో వాటెవర్ ఉన్నారు, వాళ్ళే పార్టీని చీల్చే అవకాశం ఉంది. అప్పుడు పదవిని కాపాడుకోవడానికైనా రేవంత్ రెడ్డి బీజేపీ అప్పుడైనా కూడా, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో కళ్యాణ్, ఇప్పుడైనా బీఆర్ఎస్ అవసరమే కదా. అంటే మరి నీ పాత్ర ఏందో తేల్చకుండా నువ్వు మంది మీద ఏందా బురదజల్లేది? నువ్వు చిత్తశుద్ధితోని ప్రజల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చారు, నీ పాత్ర నువ్వు నెరవేర్చు. ఎవడు ఏ ఎట్ల కన్నబోని, ఏ గోదాట్ల కన్నబోని. ఇప్పుడు సంకీర్ణం వస్తుంది, సంకీర్ణంలో మేము కీలక పాత్ర పోషిస్తా అంటున్నాడు. ఇండియా కూటమిలో గేట్లకు కూడా రానియమని చెప్పిన మంత్రి కూడా అవుతాడని చెప్పిండు. ఇక మిగిలింది మోడీనే కదా, చెప్పకనే చెప్తుండు కదా మోడీతో కలుస్తా అని. నేను అందుకే చెప్పిన కదా 5-6 సీట్లు మోడీకి సహకరిస్తున్నాడు బీజేపీని గెలిపించాలని. అసలు మొత్తం టీఆర్ఎస్ కాడి కింద పడేసింది, ఎన్నికలనే నిర్వహిస్తలేదు. వాళ్ళని బలికా బక్రా చేసిండు, 5-6 మందిని నిలబెట్టి వాళ్ళందరూ ఏడ్చుకుంటున్నారని నేను చెప్పిన. సో ఈరోజు కాకపోతే వాళ్ళ డిపాజిట్లు పోయిన తర్వాత బీఆర్ఎస్ అయితే అంత బలహీనంగా లేదు కదా, డిపాజిట్లు పోయేటంత బలహీనంగా అయితే లేదు కదా తెలంగాణలో. రేపు పార్లమెంట్లో 6-7 సీట్లలో డిపాజిట్లు పోకపోతే చూడు, డిపాజిట్లు పోయినాయంటే దీని అర్థమైంది బీఆర్ఎస్ కంప్లీట్గా బీజేపీకి మొకరిల్లడమే కాకుండా ఓట్ షిఫ్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే మీరు 8 సీట్లు, బీజేపీ 8 సీట్లు పంచుకున్నాయి బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మేము ప్రధానమంత్రికి పోటీ పడేవాళ్ళం, మేము బీజేపీకి ఒక్క సీట్ కూడా ఇవ్వడానికి ఒప్పుకోము. మా అభ్యర్థుల మొత్తం ట్రాక్ రికార్డ్ది, మా ప్రచారంది, లేకపోతే మా విధానంది. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి ఆరోపణ చేయడం అనేది రొటీన్గా జరిగిపోయేదే కళ్యాణ్. కానీ ప్రజలు అనేది సెన్స్ చేస్తారు, మీడియా కూడా సెన్స్ చేస్తుంది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని. ఎవరేమో అమాయకులు కాదు కదా, మనం ఏమంటే అది అనొచ్చు, ఆరోపణ చేయొచ్చు.
కానీ వాస్తవాలు కూడా గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంటుంది కదా. తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రేవంత్ రెడ్డి అన్ని తానే ప్రచారం నిర్వహించారు, సభలు నిర్వహించారు, అంతా చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మీకు మంత్రుల నుంచి పూర్తి సహకారం ఈసారి ఉందా? ఒకటి. రెండవది, జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి కీలకంగా మారినట్లు కనిపిస్తుంది. వేరే రాష్ట్రాలకు కూడా ప్రచారానికి వెళ్తున్నారు. అంటే జాతీయ స్థాయిలో కూడా కీలక రోల్ రేవంత్ రెడ్డిది కాబోతుందా ముందు రోజుల్లో? రాదు. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో మా అందరు మంత్రులు ఒక్కొక్క పార్లమెంట్కి ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు పనిలో. నేను పీసీసీ ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా తిరిగే కార్యాచరణ తీసుకున్నాను. నేను, మా బట్టి గారు ఒక పక్కన, నేను ఇంకొక పక్కనే తిరుగుతూ ఉన్నాము. సో ఇది మా బాధ్యత. కార్యకర్తలు కూడా మమ్మల్ని రావాలని కోరుకుంటారు. మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రభుత్వంలో చేసిన పనులు మంచి చెప్తున్నాం, భవిష్యత్తులో జరగబోయే మేలు చెప్తున్నాం. ఇట్లా అన్ని వివరాలు వివరించుకుంటాం, ముందుకు పోతున్నాం. ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉండడమో, లేకపోతే పార్టీకి ఎక్కడైనా ప్రచారానికి అవసరం ఉంటే ఏఐసిసి ఆదేశాలు ఇస్తే కొన్ని దగ్గరలో ప్రచారానికి వెళ్ళి రావడం జరిగింది. 10 సంవత్సరాలు క్రియాశీలకంగా తెలంగాణ రాజకీయాలలోనే ఉంటా. 2024 నుంచి 2034 వరకు నా క్షేత్రము తెలంగాణనే. 10 సంవత్సరాల తర్వాత పార్టీ చెప్పే సూచన కానీ, పార్టీ నుంచి అందే ఆదేశాన్ని బట్టి ఆ తర్వాత రాజకీయాలు ఎటువైపు వెళ్ళాలనేది అప్పుడు నిర్ణయించుకోవడం. 10 సంవత్సరాల వరకు రాష్ట్ర రాజకీయాలనే క్రియాశీలకంగా ఉంటా. రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలలో భాగస్వామిగా కొనసాగుతా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రిఫరెండం అని చెప్పారు కదా, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మొత్తం కనుమరుగైపోతుందా సరే? నేను అనుకోవడం వాళ్ళంతటా వాళ్ళే ఎందుకో గ్రౌండ్ వదిలేసుకుంటుండ్రు. అది వ్యూహమా, ఎత్తుగడనా, భయమా నాకు తెలీదు. వాళ్ళు ఎన్నికలే చేయడం లేదు. ఎన్నికల్లో పోటీలో 3 కనిపించినట్టున్నా, కానీ ఓట్లకు వచ్చేవరకల్లా బీజేపీ అంటే కేసీఆర్ బస్ యాత్ర తర్వాత కొంచెం టర్న్ అయినట్లు ఏదో ప్రచారం అవుతుంది. కార్యకర్తల్ని మాత్రం మోటివేట్ చేసుకొని కొంచెం పిలుచుకుంటుంది తప్ప కింద స్థాయిలో ఎన్నికల్ని నిర్వహించడం లేదు. కేసీఆర్ ఎన్నికల్ని నిర్వహిస్తే ఎట్లా నిర్వహిస్తాడో నీకు, నాకు, తెలంగాణ సమాజానికి కొంత అవగాహన ఉంది. అంటే ఆ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్తుంది. వాళ్ళు బీజేపీని అంటే వీళ్ళు ఇనాక్టివ్ అయిపోయి దీన్ని మూవ్ చేస్తుండ్రు అటువైపు. సో దాని లక్ష్యమేంది, దాని తీరమేంది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటివి? రేపు గ్రామాలలో ఇవన్నీ బీజేపీకి వస్తే, గ్రామాలలో బీజేపీ వస్తే రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్తులలో బీజేపీ వాళ్ళే ముందు బాగానే నిలబడి బీఆర్ఎస్ని వెనక్కి నెట్టేస్తే, అప్పుడు ఈ పార్టీ ఉండకుండానే ఊడ్చుకపోతే అప్పుడు ఏం జరుగుద్ది? అంటే వీళ్ళు టోటల్గా ఏదన్నా దీన్ని వీక్ చేసి ఆ తర్వాత విలీనం చేయాలని మనం అనుకుంటుండ్రా? లేకపోతే కేసులకు భయపడి సరే ఇప్పుడు మీకు వదిలేస్తున్నాం గ్రౌండ్ మీరు చేసుకోండి అని వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కేస్తుండా? ఇవన్నీ కూడా కొంతకాలం ముందుకు పోయిన తర్వాత కేసీఆర్ మాట్లాడితే తప్ప వీటికి సమాధానం దొరకదు. ఈ రోజైతే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎన్నికలను వదిలేసింది. ఒక 2-3 పార్లమెంటు నియోజకవర్గాలలో కొంత ఎఫర్ట్స్ పెడుతున్నారు తప్ప, అది కూడా నిలబడ్డ అభ్యర్థులు కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. మిగతా అన్నిటిని కూడా గ్రౌండ్ వదిలేసిండ్రు. ఇది వాళ్లకు లాంగ్ రన్లో పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం అవుతుంది. మీ టార్గెట్ 14 కదా మీరు పెట్టుకుంది, వస్తాయా 14? డెఫినెట్గా డబుల్ డిజిట్ వస్తుంది. 14 గెలవాలని ఎవరైనా మనం పరీక్ష రాస్తాడు 100 మార్కులకు రాస్తే ఏమనుకుంటాం? 100 కొట్టాలనుకుంటాం, లేకపోతే డిస్టింక్షన్ అనుకుంటాం, లేకపోతే ఫస్ట్ క్లాస్ అనుకుంటాం. సో డబుల్ డిజిట్ 14 టార్గెట్, డబుల్ డిజిట్ 100% గెలుస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరిగా, మనం జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివన్నీ అందరం వినే పదాలే. ఈ మధ్య కొత్తగా వినొస్తుంది, అది ప్రధాని నరేంద్ర మోడీ నోట వెంట కూడా వినొస్తుంది. RRR ట్యాక్స్, RRR కలెక్షన్స్ కంటే RRR కలెక్షన్స్ ఎక్కువ అయ్యాయి. రాహుల్, రేవంత్ RRR అంటే ఏంటి? వసూళ్లు బాగా జరుగుతున్నాయి ఇక్కడ, జాతీయ స్థాయికి ఫండ్ పంపుతున్నారు మీరు. గతంలో రాజశేఖర రెడ్డి మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఆయన ఆ రకంగానే పార్టీలో చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనే ప్రచారం ఉంది. వాస్తవం ఎంతో మనకు తెలియదు కానీ ఉంది ప్రచారం. అలా రేవంత్ రెడ్డి కూడా పార్టీలో ఎదుగుతున్నారా? RRR ట్యాక్స్ ఎవరి మీద వేస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు? అంటే నేనేమంటున్నానంటే, నా మీద ఒక 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణ అదే జిరాక్స్ కాపీ తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే మోడీ గారు మాట్లాడుతున్నట్టుంది. 10 ఏళ్ళ నుంచి ఇదే చెప్పారు. కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతుండు, రేవంత్ రెడ్డి భయపెడుతుండు, రేవంత్ రెడ్డి వసూళ్లతోని చాలా చేస్తుండని. దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ నేను నిన్ను అడగదలుచుకున్నా, వాళ్ళ కుటుంబంలో 3 తరాలు ప్రధానమంత్రులుగా ఉంటే సొంత మిల్లే లేదు ఉండడానికి. రాహుల్ గాంధీ గారు లంచాలు తీసుకొని ఎక్కడ దాచుకుంటాడు, ఏడ దాచుకుంటాడు? రాహుల్ గాంధీకి అవసరం ఉందా? రాహుల్ గాంధీ మీద ఆరోపణ చేసేటప్పుడు అవినీతి పర్టికులర్గా
ఒక్కడికి 10 సార్లు ఆలోచన చేసి ఆరోపణ చేయాలి ఎవరైనా. అంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇస్తున్న ట్యాక్స్ ఎక్కడ పెడుతున్నారు? నేను నిన్ను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీకి 8,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఏం వ్యాపారం చేసి సంపాదించిండ్రు? ఎవరో ఒక కార్పొరేట్ కంపెనీ ఎన్నికలకు బాండ్స్ ఇస్తేనే వచ్చినాయి కదా. బీఆర్ఎస్కు 1,500 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఏదో ఒక కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తేనే వచ్చినాయి కదా. ఇప్పుడు కేజ్రీవాల్ మీద 100 కోట్ల రూపాయల నగదు లంచాలు ఇచ్చిర్రు లిక్కర్ వ్యాపారస్తులు అన్నారా? సేమ్ అదే వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చిండ్రు. నగదు అక్కడ ఇచ్చిండ్రని ఆరోపణ ఉంది, దానికి ఆధారం ఉందో లేదో వాళ్ళు చెప్పాలి. కానీ ఇక్కడ సేమ్ పర్సన్స్ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన ఆధారం ఉంది కదా. స్పష్టంగా వీళ్ళందరూ ఇదే వ్యాపారస్తుల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని ఆ ఎలక్టోరల్ బాండ్స్తోనే ఎన్నికలు నిర్వహించుకుంటా ఇవాళ కాంగ్రెస్ మీద ఆరోపణ చేయడం అంటే దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఎవరో ఒకరి నుంచి ఏదో ఒక ఎన్నికలకు నిధుల సహకారం తీసుకోకుండా ఎన్నికలు జరుగుతాయా? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు జాగీర్దార్ల, జమీందార్ల, రాజుల, చక్రవర్తుల వాళ్ళ దగ్గర వజ్రాలు, వైదూర్యాలు, 1000 కోట్ల ఎకరాలు ఉంటే అవి అమ్మేసి ఎన్నికలు చేస్తుండ్రా? చంద్రశేఖరరావు గారు తాతలు ముత్తాతలు ఈడ పెత్తందారులుగా ఉండి ఆ భూములన్నీ అమ్మి ఇప్పుడు ఖర్చు పెట్టి ఎన్నికలు చేస్తుర్రా? కళ్యాణ్ నువ్వు చెప్పు. అసలు అంటే ఏమన్నా అర్థం పర్థం ఇప్పుడు మాట్లాడేటప్పుడు వెనక ముందు చూడాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు 17 మంది ఎన్నికలలో నిలబడ్డారు. ప్రతి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఎన్నికలు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ ఆస్తి ఏమన్నా అమ్మిండ్రా? ఈ ఎన్నికలలో నిలబడడానికి బండి సంజయ్ లాస్ట్ టైం ఎన్నికలప్పుడు భార్య మీద ఉన్న తాళి అమ్మి నేను ఎన్నికలు చేస్తున్నాను చెప్పిండా? అవునా? అంటే ఒక మనిషి వైఫ్ మెడలో ఉన్న తాళి అమ్మి చేస్తున్నాడంటే అన్ని స్టేక్ చేసినట్టే కదా, వస్తాం కదా. మరి ఈ ఎన్నికలల్లో కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారి ఖర్చు ఎంత? ఆ ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పమనుండ్రి మోడీ గారిని, చెప్పమనుండ్రి. అట్లా ఎవరినైనా ఒక కొలబద్ద పెట్టుకుందాం. వారణాసిలో ఎన్నికలు జరిగినాయి. వారణాసిలో వెళ్ళి గ్రౌండ్లో మనం పూర్తిగా నిజ నిర్ధారణ కమిటీ వెళ్దాము. ఎన్నికలకు బీజేపీ ఎంత ఖర్చు పెట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మిత్రుడి ద్వారానో, కావలసిన వాడి ద్వారానో, ఎవరైనా వెల్ విషర్సో ఏదో ఒక సహకారం ఇస్తే అవి తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ అతీతమా? పోనీ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పైతే వీళ్ళ ఎలక్టోరల్ బాండ్స్ కథ ఏంది? 100,000 కోట్లు వచ్చినాయి కదా మీకు. కాబట్టి రిటారిక్ స్పీచ్లు ఇవ్వడము, ఏదో ఒక ఆరోపణ చేయాలి, బురద జల్లాలన్న ఆలోచన బురద జల్లడము, ఇవి ప్రధానమంత్రి గారి స్థాయిలో వారికి ఏం గౌరవాన్ని తెచ్చిపెట్టవు. దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు. నేను ఇప్పుడు ఎలక్షన్లో వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు ఎన్నికలల్లా ఎవరో ఒకరు ఏదో ఒక సహాయం చేస్తేనే కదా ఎన్నికలు చేసేది. 1% ఉండొచ్చు ఎవరైనా సొంత ఆస్తులు అమ్మి ఎన్నికలలో ఖర్చు పెట్టేవాళ్ళు. 99% మిత్రులు, కావలసిన వాళ్ళు, లేకపోతే పార్టీ అభిమానులు ఎవరో ఏదో సహాయం చేస్తే ఎన్నికలు చేసేదే. సో ఇక్కడ అధికారం ఉంది కాబట్టి పంపిస్తున్నారు అనేది దేశంలో అన్ని దిక్కులో కాంగ్రెస్కు వెల్ విషర్సో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడికక్కడ పోటీ చేసే వాళ్ళు స్థానికంగా వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితులను బట్టి వనరులను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. పోనీ ఇక్కడి నుంచి పంపించాలంటే ఎన్ని వేలు పంపాలా? పోనీ బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమని మమ్మల్ని ఆరోపణ చేసిండు. ఓకే ఫైన్, నేను వితండవాదం చేయదలుచుకోలేదు, మోడీ గారిని విమర్శించదలుచుకోలేదు ఈ విషయంలో. వాళ్ళ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినో చెప్పమనుండ్రి. ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎంత ఖర్చు పెడుతురు? కరెక్టే, ఏదైనా కోట్లతో కూడుకున్న వ్యవహారమే అది. 100,000 కదా కళ్యాణ్, కోట్లు కాదు, 100,000 కోట్లు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పమనుండ్రి బీజేపీని. చెప్పిన తర్వాత ఇంకా ఎవరినైనా మీరు అడగండి, దానికి అర్థం ఉంటుంది. ఎన్నికలే ఆ విధంగా ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ విధానం మారాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. ఆ విధానాన్ని మారుస్తామని చెప్పడే నరేంద్ర మోడీ గారు. ఎలక్టోరల్ బాండ్స్ కరెక్ట్ అని అంటాడు సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా. రేవంత్ రెడ్డి గారు, గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మీకు వర్కౌట్ కూడా అయింది అది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఉన్న కవితను అరెస్ట్ చేయట్లేదు బీజేపీ.
అని అప్పుడు చెప్పారు. అది వర్కౌట్ అయింది కొంత. ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ తీసుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కవిత బెయిల్ కోసం కుమ్మక్కయ్యాడు కేసీఆర్ అని. అప్పుడు అరెస్ట్ చేయలేదని టార్గెట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ బెయిల్ కోసం అని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇది మీ ఎన్నికల వ్యూహమా? వాస్తవం. ఆ రోజు అది వాస్తవం, ఈ రోజు ఇది వాస్తవం. వాస్తవాలని చెప్పినప్పుడే ప్రజలు నమ్ముతారు. అవాస్తవాలని మనం చెప్తే ఎంతసేపు నమ్ముతారు? అంటే అవాస్తవాలను కూడా వాస్తవాలుగా కన్విన్స్ చేసేలా చెప్పడంలో కొంచెం రేవంత్ రెడ్డి సిద్ధాస్తుడు అంటారు. వాస్తవం ఇంకా కఠినమైన నిజం ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా పార్టీని కంప్లీట్గా తాకట్టు పెట్టేసాను. సరే కూతురు వరకు అయింది, అక్కడ వరకు ఆపురు, ఇక మా ఇద్దరి దగ్గరికి రాకండి, మీకు ఏం కావాలనో చేసి పెడతామని. సో అప్పటి వరకు ఏంటంటే మమ్మల్ని టచ్ చేస్తారా, కేసీఆర్ను టచ్ చేస్తే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా, అగ్గి అవుతుంది బుగ్గి అవుతుంది అని ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోయిండు. అరెస్ట్ అయిన తర్వాత సొంత కుటుంబ సభ్యులు కూడా పోలేదు, కేసీఆర్ కూడా చూడడానికి రాలేదు కవిత గారిని, ఈరోజు కూడా చూడడానికి పోలేదు కూతుర్ని. ఈరోజు కూడా ఆయన యాక్చువల్గా అఫీషియల్గా ఎక్కడ ఈ అరెస్టులో ఆయన విధానం ఏందో కూడా ఇంతవరకు చెప్పలేదు. సో ఎట్లా సమర్థించుకుంటాడు చంద్రశేఖరరావు గారు? తప్పేముంది? కూతురు జైల్లో ఉంది. ఒక తండ్రిగా కూతుర్ని పరామర్శించడాన్ని ఎవరైనా సమాజం తప్పుపడుతుందా? నువ్వు చెప్పు కళ్యాణ్, తండ్రిగా బాధ్యత ఏంది? కమ్ వాట్ మే, కూతురు జైల్లో ఉన్న కేసీఆర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక మాట చెప్పారు, కూతురైనా కొడుకైనా తప్పు చేస్తే వదిలేదు లేదంటే నమ్ముతున్నారేమో. మరి అదన్నే చెప్పాలి. నేనేమంటున్నా అంటే ఈరోజు మరి మీరు అంతకంటే అధికారం ఉండి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మీరు సంతకాలు పెట్టిన వాళ్ళు ఉండరు కదా. అవును. మీ వ్యవహారం ఏంది? ఇది చాలా ఏమంటారు అన్ఫార్చునేట్. కూతురు తప్పే చేయలేదన్నప్పుడు జైలుకి వెళ్ళి ఎందుకు పరామర్శిస్తలేడు? అరెస్ట్ చేసిన రోజు కవిత గారి ఇంటికి వచ్చి అధికారులతో ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు తప్పు చేసిందానంటే ఇంకా చర్చనే లేదు కదా. ఈ రెండిట్లలో ఏదో ఒకటి కేసీఆర్ గారు ఒప్పుకోవాలి కదా. ఎవరిని మభ్య పెడుతుండు? సో అంటే నేనేమంటున్నానంటే పరిపక్వత సంగతి పక్కన పెట్టండి, ఆయన విచక్షణ కోల్పోయి ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టుగా కనిపిస్తుండ్రు వారి మాటలు కానీ వారి వ్యవహారం కానీ. ఈ మధ్య అమిత్ షా వీడియో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అయింది. అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే తయారైంది, రేవంత్ రెడ్డి హ్యాండిల్లో, అంటే తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లో పోస్ట్ అయింది. మీకు నోటీసులు కూడా ఇచ్చారు. అది ఎన్నికల ముందు కూడా ఇలాంటి విమర్శ వచ్చింది మీ పైన. సునీల్ కనుగోలు ఫ్యాక్టరీ ఒకటి ఉంది అక్కడ, అందులో తయారవుతున్నాయని మీ పార్టీ నాయకులు కూడా కేసుల దాకా వెళ్ళింది అప్పుడు కూడా. అంటే దీనికి ఏమన్నా మీకు సంబంధం ఉందా? మీ అరెస్ట్ వరకు వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రోన్ కేసు ఎట్లయితే పెట్టి ఎవడో తీసిన వీడియోలు మనం రిలీజ్ చేస్తే నన్ను ఎట్లయితే కేటీఆర్ జైలుకు పంపించిండో, చివరికి ఆ ఫామ్ హౌస్ నాది కాదని మళ్ళా సర్దుకోలేక ఎక్కుకోలేక పీక్కోలేక చచ్చిండో, ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు కళ్యాణ్ నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఏదైనా వీడియోలు చేసుడు ఇవన్నీ సాధ్యమా? జరగదు. ఉంటుంది అంత సమయంగానే ఆలోచన కానీ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే టార్గెట్ చేసేదా బీజేపీ అయినా రేవంత్ ని? చేయని ఎఫ్ఐఆర్ ఎంహెచ్ఏనే కేసు పెట్టింది. పెడితే బీజేపీ వాళ్ళు పెట్టాలి కూడా కాదు పెట్టింది. అవును, కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ తర్వాత ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాగానే మొదటి సంవత్సరంలో కేసీఆర్ నన్ను శత్రువుగా చూసి చేసిండు. అది చివరికి 10 సంవత్సరాల తర్వాత ఫలితం ఏడికి దారి తీసిందో మీరు చూసిండ్రు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా నా జాతీయ స్థాయి నాయకునికి గుర్తింపు రావడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు పనికొస్తున్నాయి. 4 నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు అడుగుతున్నారు? అంతకుముందు అడగలేదు కదా. ముఖ్యమంత్రి అయి 150 రోజులలో 130 రోజులు ఎవరు నన్నేం అడగలే, ఎవరు నన్నేం చెప్పమని అడగలే. ఈ 20 రోజుల నుంచి అమిత్ షా గారు కేసు పెట్టినప్పటి నుంచి అందరూ వచ్చి మాట్లాడమని అడుగుతున్నారు. సో అంతా మన మంచికే అంటారు కదా, ఏది జరిగినా మన మంచికే అంటారు కదా. సో నేను దేన్ని కూడా మిమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తే అంత ఎదుగుతూ వచ్చారు. కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాం కళ్యాణ్, అన్నీ మన చేతులు ఉండవు. కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నా. చూద్దాం ఏ అవకాశం ఎటు దారి తీస్తుంది. రైట్, థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు.